గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే లూప్స్ అండ్ లూప్స్ లోని టైప్స్ అన్నమాట. ఓకే, అంటే PHP లో ఉండే లూప్స్ అండ్ వాటి టైప్స్ ఏవేవి ఉన్నాయనేది తెలుసుకుందాం ఇవాళ. ఓకే, అసలు లూప్ లో ఉండే టైప్స్ గురించి తెలుసుకునే ముందు అసలు లూప్ అంటే ఏందో ఒకసారి చెప్తాను మీకు. ఓకే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని దాని కండిషన్ ట్రూ అయ్యే వరకు, ఓకేనా, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడాన్ని లూప్ అని అంటాం. ఓకేనా, అంటే ఒక కోడ్ ని, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం రాసే ఒక కోడ్ కానీ స్టేట్మెంట్ ని కానీ దాని కండిషన్ ట్రూ అయ్యేంత వరకు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేసేదాన్ని లూప్ అంటాం. ఓకే, లూప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది, అలాగే కోడ్ ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసిన 2 or 4 లైన్ కోడ్ తోనే ఏంటంటే మనం రీయూజ్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే, అంటే ఒక వర్క్ ని మనం 20 times చేయాలనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాం, ఈ లూప్ లో పెట్టినప్పుడు ఏంటంటే మనం దానికోసం కోడ్ ని ఒకసారి మాత్రం రన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, అంటే కోడ్ ని ఒకసారి రన్ చేసి మనం 20 times అనేది 20 కానీ 40 times కానీ మనం ఏంటంటే రిపీటెడ్ గా దాన్ని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనం రిపీటెడ్ గా రాయాలనుకుంటున్నాం, ఏ ఇన్ఫర్మేషన్ అయితే రిపీటెడ్ గా రాయాలనుకుంటున్నామో మనం ప్రతిసారి దానికోసం అనేది ఒక 4 లైన్ కోడ్ నో 3 లైన్ కోడ్ నో రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఏంటంటే చిన్న ఒక కోడ్ రాసేసి ఆ కోడ్ ద్వారా ఏం చేస్తాం, మనం దాన్ని రిపీటెడ్ గా మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మనం అది రన్ అయ్యేలా చేస్తాం అనమాట. ఓకేనా, ఈ లూప్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఫస్ట్ ఏంటంటే ఇనిషియలైజ్ చేసుకునిద్ది అనమాట. ఓకే, మనం ఒక లూప్ ని క్రియేట్ చేసినప్పుడు అది ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది, దాని తర్వాత ఏంటంటే కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. ఓకేనా, దాని తర్వాత డెసిషన్ తీసుకొని మీన్స్ అంటే కండిషన్ ట్రూ అయితే, ఓకేనా, కండిషన్ ట్రూ అయితే దాని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ తీసుకొని దాని నుంచి కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, చెక్ చేసి అది ట్రూ అయింది అనుకోండి, మనకి ఆ కండిషన్ ఏమవుతుంది, రన్ అవుతుంది అన్నమాట. మనం ఎన్ని సార్లు అయితే చేయాలనుకుంటున్నామో, అంటే ఎన్ని టైమ్స్ మనం దాన్ని డూప్లికేట్ చేయాలనుకుంటున్నామో అన్ని టైమ్స్ ఏంటంటే డూప్లికేట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, కండిషన్ అక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ లూప్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను అనండి. ఒక కోడ్ ని మనం రిపీటెడ్ గా రాయడానికి లూప్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ లూప్ ని యూజ్ చేయడం వల్ల ఏంటిది, మనకి టైం సేవ్ అవుతుంది, కోడ్ ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, ఈ లూప్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటుంది, అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది అని చెప్పి ఇనిషియలైజ్ చేసుకుంటుంది. దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, మనం ఏ కండిషన్ ఇచ్చామని చెప్పి. అంటే ఏంటిది అని ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంక్రీజ్ అవ్వాలా లేదా డిక్రీజ్ అవ్వాలా అని చెప్పి ఇదేం చేస్తుంది, కండిషన్ ని చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, అప్పుడు మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇంక్రిమెంట్ ఇచ్చుంటే ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ ఇస్తే డిక్రిమెంట్ అవుతూ ఉండిద్ది అనమాట. ఓకే, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రూ అయింది అనుకోండి, అది కోడ్ రన్ చేసేసి ఇంక్రిమెంట్ అయ్యి ఏం చేస్తుంది, అది మనకి ఎన్ని టైమ్స్ కావాలో అన్ని టైమ్స్ మనకి అవుట్పుట్ ని మనకి అక్కడ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఆ కండిషన్ ఏమవుతుంది, అక్కడతో ఆగిపోతుంది అనమాట. ఓకేనా, ఇందులో నా టైప్స్ ఏంటంటే వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే ఇందులో మనం ఆ వైల్ లూప్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఈ వైల్ లూప్ ఏం చేసింది అంటే ఒక కోడ్ ని లేదా దాని స్టేట్మెంట్ ని దాని కండిషన్ ట్రూ అయ్యే వరకు ఏంటంటే రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ ని ఏం చేస్తుందంటే ఇది టెర్మినేట్ చేస్తుంది అనమాట, అంటే అక్కడ స్టాప్ చేసేస్తుంది. కండిషన్ ఏమవుతుంది మనకి, అది స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఎండ్ అయిపోతుంది అక్కడ ఆ కండిషన్, అంటే ఇంకా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు మనకి. ఓకేనా, దాని ఎంట్రీ కంట్రోల్, దీన్ని ఏంటంటే మనం ఎంట్రీ కంట్రోల్ లూప్ అని పిలుస్తాం. ఓకేనా, ఎంట్రీ లెవెల్ అని అంటే మనం కోడ్ ని రాయంగానే, ఓకేనా, అంటే అది ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అది కోడ్ అనేది రన్ అవ్వంగానే అది ఏం చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఫస్ట్ చెక్ చేసుకునిద్ది అనమాట. ఓకేనా, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేసుకొని ట్రూ అయితేనే మనకి ఆన్సర్స్ ఇస్తుంది, లేకుంటే అది ఎండ్ అయిపోతుంది అక్కడ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా, దీని సింటాక్స్ ఏంటంటే వైల్ అన్నమాట.
ఓకే, ఇది వైల్ లూప్ సింటాక్స్. ఓకేనా, ఇందులో మనం ఏం రాస్తాం అంటే కండిషన్ అనేది రాస్తాము. చూడండి, ఇది వైల్ లూప్. వైల్ లూప్ లో మనం ఇందులో ఏం రాస్తాం, కండిషన్ అనేది రాస్తాం అనమాట. ఇనిషియలైజ్ చేయాలంటే ఇనిషియలైజ్ చేయడానికి మనకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఇస్తాము, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుని వేరియబుల్ లో మనం దాన్ని ఇస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనం కండిషన్ అనేది ఇస్తాము. ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ అయితే రన్ చేయాలనుకున్నాం ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఐ అని చెప్పి ఒక వేరియబుల్ ని తీసుకుంటాను. ఓకే, $i అని చెప్పి ఒక వేరియబుల్ ని తీసుకుంటాను. దీన్ని నేను జీరోతో స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ కోడ్ ఏం చేసిందంటే ఈ వైల్ అనేది ఈ వేరియబుల్ ఉన్న జీరో నుంచి ఏం చేస్తుంది, జీరోని ఇనిషియలైజ్ చేసుకుంటుంది. ఓకేనా, జీరోతో ఇనిషియలైజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట కండిషన్ రన్ అయినప్పుడు. ఓకే, దాని తర్వాత మనం ఎంత ఈ కండిషన్ లో ఏంటంటే ఐ వాల్యూ అనేది మనం ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ కండిషన్ లో మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఎక్కువ అని చెప్పి ఎక్కువలో హెలో అని చెప్పి నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఒక 10 టైమ్స్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను దీన్ని. ఓకేనా, సో నేనేం చేస్తాను అంటే ఐ అనే వాల్యూని $i అనేది <10 వరకు. ఓకేనా, 10th వాల్యూ వచ్చేంత 10th వాల్యూ కంటే తక్కువ వచ్చేంత వరకు కూడా 10th వాల్యూ వచ్చేంత వరకు కూడా ఇదేం చేయాలి, రన్ అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మనకు ఒక ఎర్రర్ వచ్చి ఇదేం చేస్తుందంటే ఇన్ఫినిట్ గా ఇది వెళ్ళిపోతుంది. ఓకేనా, మీకు ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ అనేది ఇచ్చాను. ఓకే, చూడండి మనకి ఇది ఇన్ఫినిట్ గా వెళ్ళిపోతుంది. ఎందుకు, ఇది ఒక సింటాక్స్ ఎర్రర్ అనమాట. మనం రాసేటప్పుడు మనం ఏమనుకున్నాం, వైల్ లూప్ లో ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి, దాని తర్వాత కండిషన్ రాయాలి, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేవి ఇవ్వాలి. మనం ఇక్కడ ఏంటిది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఇవ్వలేదు. మనం <10 అని ఇచ్చాం, కానీ దాన్ని ఎంతవరకు ఇంక్రిమెంట్ అవ్వాలి అనేది మనమే ఇంకా ఇవ్వలేదు అనమాట. సో అదేం చేస్తుంది, అది కండిషన్ అనేది ఎండ్ అయ్యేది మనకి ఎక్కడ కనిపించలేదు కాబట్టి అది డైరెక్ట్ గా రన్ అవుతూనే ఉందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే $i ప్లస్ అని చెప్పి దాన్ని ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇలా ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ కోడ్ అనేది మనకి ఎంతవరకు రన్ అవ్వాలో అంతవరకు మాత్రమే మనకి ఇది రన్ అవుతుంది. చూడండి, ఇది 10 వాల్యూస్ వరకు మనకి ఇది రన్ అయింది అనమాట. ఓకేనా, అంతే, అక్కడతో ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయింది ఇంకా. ఓకే, చూడండి, ఇది ఇనిషియలైజేషన్ చేసాం. $i అనేది జీరోతో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఇనిషియలైజ్ చేయడానికి ఒక వాల్యూని అక్కడ ప్రొవైడ్ చేసాం. దాని తర్వాత ఏం చేసాం, మనం ఒక కండిషన్ ని రాసాం. ఓకేనా, ఎంతవరకు ఇది రన్ అవ్వాలి అంటే ఎంతవరకు రన్ అయ్యి ఇది అక్కడి నుంచి ఆగిపోవాలి అనేది మనం ఇక్కడ కండిషన్ ఇచ్చేసాం. ఓకే, అది ఇంక్రిమెంట్ అవ్వడానికి మనం ఏం చేసాము, $i++ అని చెప్పి ఇంక్రిమెంట్ ఇచ్చాము అనమాట. ఓకేనా,
అదేం చేస్తుంది, దీనివల్ల ఏం చేస్తుంది, ఇది అక్కడి వరకు అంటే ఐ అనేది 10 అయ్యే వరకు ఇది ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ చేసుకుని వెళ్తుంది అనమాట. అంటే ఎలా అంటే 1+1 = 2, 2+1 = 3, ఈ టైప్ లో ఏంటంటే ఇది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులోనే ఈ ఎకో అనేది ఇది తీసేద్దాం. ఇక్కడ నేను ఏంటంటే కౌంటర్ అనేది ఇస్తాను. ఓకేనా? అంటే న్యూమరికల్ వాల్యూస్ అనేది నాకు ఇంతవరకు రావాలి అని చెప్పి నేను దాన్ని ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా, ప్రింట్ చేస్తాను. ఓకే, $i ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో నాకేమైంది, అది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రింట్ చేసింది అనమాట. 0 నుంచి 9 వరకు 10 వాల్యూస్. అంటే 10 కంటే తక్కువ లెస్ దాన్ అని చెప్పి ఇచ్చాం కదా. సో 10 కంటే తక్కువ ఉన్న వాల్యూ వరకు ఇది మనకి ఇచ్చింది అన్నమాట. 10 కంటే తక్కువ వాల్యూ ఫస్ట్ వచ్చే వాల్యూ అనేది 9 కదా. సో మనం 9 దాకా ఏంటంటే మనకి ఇది వచ్చేసింది అనమాట. ఓకే, ఒకవేళ మనం i = 1 ఇచ్చాం అనుకోండి, 1 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే <10. ఓకేనా? ఈ వాల్యూ ఎప్పుడైతే మనం ఇస్తామో ఇక్కడ మనకేమవుతుంది, ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాన్కాటినేట్ చేద్దాం. కాన్కాటినేట్ చేసి మనం ఏం చేద్దాం అంటే బ్రేక్ అనేది ఇద్దాం. ఓకే, చూడండి వాల్యూస్ అనేది 1 by 1 మనకి మనం ఎక్కడ దాకా అయితే రన్ చేసాం అక్కడ దాకా మనకి ఆ వాల్యూస్ అనేవి ఏంటంటే వచ్చేసాయి అనమాట. ఓకేనా? ఒకవేళ మనం ఈ నెంబర్స్ తో, ఓకేనా, ఈ న్యూమరికల్ తో ఒక టేబుల్ ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. ఓకే, అదే టేబుల్ ఫామ్ లో వచ్చే న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి నాకు కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ స్టార్ ఇచ్చేస్తాము, అంటే మల్టిప్లై చేయడానికి అనమాట. ఓకేనా? అలాగే ఏంటంటే దీనికి ఒక నెంబర్ ని యాడ్ చేద్దాం. ఓకే, మనం ఏదైతే టేబుల్ ని మనం రిప్రజెంట్ చేయాలనుకున్నాం, ఏ టేబుల్ వాల్యూస్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా? నేను 2 టేబుల్ తీసుకోవాలనుకుంటున్నాను. సో నేనేం చేశానంటే ఈ కొత్త వేరియబుల్ దాన్ని క్రియేట్ చేసి నెంబర్ అని చెప్పి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి ఆ నెంబర్ లో 2 అనే వాల్యూని నేను ఇచ్చాను అనమాట. దాని తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ స్టేట్మెంట్ లో, ఓకేనా, ఈ స్టేట్మెంట్ లో ఎకోలో నేనేం చేస్తున్నాను, ఐ వాల్యూకి దాంతో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, నేను దేంతో అయితే చేస్తున్నానో ఆ వాల్యూని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది నాకు ఆ వాల్యూస్ ఇచ్చింది అనమాట. ఓకేనా? 2 1s are 2 అని చెప్పి 2 2s are 4 అని చెప్పి మనకి ఈ టైప్ లో మనం ఎక్కడ దాకా ఇచ్చాము, 10 దాకా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 దాకా ఇచ్చాము అనమాట. అంటే 10 కానీ తక్కువ వరకు కానీ వాల్యూస్ కావాలని చెప్పి మనం ఇచ్చాం. మనకు అక్కడ దాకా టేబుల్ అనేది వచ్చింది. ఒకవేళ మనం దీన్ని ఫార్మెట్ లో చేయాలనుకుంటే, ఓకేనా, దీని ఒక ఫార్మెట్ లో రాయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ సేమ్ ఎకోలోనే నేను ఫస్ట్ ఈ నెంబర్ అనే దాన్ని తీసుకుంటాను. ఓకే, ఈ స్ట్రింగ్ లో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ నెంబర్ ని తీసుకున్నాను, దాని తర్వాత దీన్ని కాన్కాటినేట్ చేస్తున్నాను. ఓకేనా? ప్రతిదానికి మనం కాన్కాటినేట్ చేసుకోవాలంటే వేరే వేరే వేరియబుల్స్ కానీ ట్యాక్స్ కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ గా ఇస్తున్నప్పుడు, ఓకేనా, వేరే వేరే ఇస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువలో కాన్కాటినేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఎక్స్ అనే వాల్యూ ఇచ్చానంటే నెంబర్ ఎంత 2 తర్వాత మనకి 2 into 1 కదా రావాల్సింది.
సో మనకి ఈ వాల్యూస్ అన్ని ఎక్కడ ప్రొవైడ్ అవుతాయి, మనకి ఐ ద్వారా కదా. ఐ ఏం చేస్తుంది, 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. 1 + 1 = 2, 2 + 1 = 3 అని చెప్పి ఇలాగ మనకి ఏంటంటే 1 by 1 నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ నెంబర్ ఏంటిది, మనం ప్రొవైడ్ చేసిన వేరియబుల్ నెంబర్, అది కాన్స్టెంట్ గా ఉండిద్ది ఇక్కడ. ఓకేనా, $i ఇందాక మళ్ళీ కాన్కాటినేట్ చేస్తున్నాను, ఈక్వల్ టు అని ఇస్తున్నా. దాని తర్వాత మళ్ళీ కాన్కాటినేట్ చేసేసి ఇక్కడ మన వాల్యూ అన్నమాట. ఓకేనా, అంటే మనకు వచ్చే వాల్యూని అండ్ ఈ నెంబర్ ని మనం ఏం చేస్తున్నాము, మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా, మల్టిప్లై చేస్తున్నాము. ఇదేంటంటే 1 by 1 ఫార్మేటెడ్ గా రావడానికి మనకు బ్రేక్ అనేది ఇచ్చున్నాం. ఓకే, చూడండి, ఫార్మేటెడ్ లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట. 2 1s are 2 అని చెప్పి 2 2s are అంటే ఇది ఫుల్ గా, అంటే అర్థం అవడానికి ఫుల్ గా మనకి వచ్చేసింది. నెక్స్ట్ లూప్ వచ్చేసి ఫర్ లూప్. ఓకే, ఈ ఫర్ లూప్ అనేది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటుంది అంటే వైల్ లూప్ లాగానే వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా, బట్ దానికి దీనికి కొన్ని డిఫరెన్స్ ఏంటంటే సింటాక్స్ కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, దాని సింటాక్స్ మాత్రమే ఇందులో చేంజ్ అవుతుంది మనకి. ఓకేనా, సో నేను తీసేయకుండా అంటే కిందకి హైడ్ చేసేస్తున్నా అంతే, ప్రోగ్రామ్ రన్ అవ్వకుండా. ఇది ఈ ఫర్ లూప్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటుంది, దాని తర్వాత టెస్ట్ కండిషన్ ని చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, సింటాక్స్ వేరియేషన్ ఉంది కదా, ఇదేం చేస్తుంది, టెస్ట్ కండిషన్ ని వ్యారీ చేసుకుంటుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, చెక్ చేసుకుని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఒకేసారి ఇచ్చేస్తుంది. ఓకే, అంటే దీనికి ఏంది, మనం ఇక్కడ రాసినట్టు 2 వేరే వేరియబుల్స్. చూడండి, ఇది మనం ఏంటి వైల్ దాంట్లో మనం ఏం చేసాము, 2 వేరే వేరియబుల్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ వచ్చామన్నమాట. ఓకేనా, అంటే దాని ఇనిషియలైజేషన్ ఎలా జరగాలి అనేది ఒక చోటు ఇచ్చాము, కండిషన్ అనేది ఒక చోటు ఇచ్చాము. ఓకేనా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఇంకో చోటు ఇచ్చాము. ఓకే, ఇది ఇనిషియలైజేషన్. ఓకేనా, ఇది కండిషన్. ఇదేంటంటే ఇది లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కండిషన్ అన్నమాట. ఓకే, ఇదేంటిది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మనం ఇచ్చింది. ఓకేనా, ఇవన్నీ మనం ఎలా ఇచ్చాము, 3 డిఫరెంట్ చోట్ల మనం ఇచ్చామన్నమాట. కానీ ఫర్ లూప్ లో ఏంటంటే దీని సింటాక్స్ లో ఇది డైరెక్ట్ గా ఎలా వచ్చింది, చూడండి, డైరెక్ట్ గా ఏంటంటే ఇనిషియలైజేషన్ వచ్చేసింది, టెస్ట్ కండిషన్ మనకు వచ్చేసింది, అలాగే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ప్రొవైడ్ అయిపోయింది అనమాట. ఓకేనా, మనం ఇందులో ఏం రాస్తాం, స్టేట్మెంట్ రాస్తాం. ఇంకా ఫర్ లూప్ లోపల ఏంటంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని, అంటే మనం ఏ కోడ్ అయితే రాస్తున్నామో ఆ కోడ్ ని మనం ఈ కర్లీ బ్రాకెట్స్ లో మనం రాసేస్తాం. దీని వర్కింగ్ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండిద్ది అనమాట. ఓకేనా, i = 0 ఇచ్చాం, ఇది <= 10 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, అంటే 10 దాకా నాకు ఇది రన్ అవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఇంక్రిమెంట్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎకోలో దీన్ని ప్రింట్ చేసేస్తే సరిపోతుంది. ఎకో మనకి ఏం కావాలి, ఐ వాల్యూ అనేది కావాలి. సో $i చూడండి, మనకి ఆ వాల్యూస్ అనేవి వచ్చేసాయి అన్నమాట. ఓకేనా, దీన్ని కొంచెం ఫార్మాట్ లో చేయాలంటే కాన్కాటినేట్ చేసుకుంటే సరిపోతుంది. కాన్కాటినేట్ చేస్తాము, అందులో బ్రేక్ అనేది ఇచ్చేస్తాము అన్నమాట. చూడండి, మన వాల్యూ అనేది ఇలా వచ్చేస్తుంది మనకి. ఇందులో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉండిద్ది, ఇందులో ఫ్యాక్టర్ ఉండిద్ది. ఫర్ లూప్ లో ఏంటంటే మనం సింగిల్ కండిషన్ రాస్తున్నాం అనుకోండి ఒకవేళ. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, నేను దీన్ని ఇక్కడతో బ్రేక్ చేసేసా. ఓకేనా, ఇది ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు నేను సేమ్ కండిషన్ ని
ఇక్కడ ఐ బదులుగా నేను ఇంకోటి ఏదన్నా ప్రింట్ చేయాలనుకుంటున్నాను వేరే ఇన్ఫర్మేషన్ ని. ఓకేనా, బీబీఐసి అని చెప్పి ఇంకో ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ పాస్ చేశాను. చూడండి, ఇది ఏం చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు కలిసి వచ్చేస్తుంది అనమాట. బీబీఐసి 0, బీబీఐసి 1 ఇలాగా నాకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటిది ఇలా ఏంటంటే మన ఫర్ లూప్ లో ఒకటి కంటే ఎక్కువ కండిషన్ మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, కాకపోతే ఒకవేళ మనం ఫర్ లూప్ లో సింగిల్ దాన్ని, ఓకేనా, అంటే ఒక సింగిల్ ప్రోగ్రామ్ ని మాత్రం, అంటే సింగిల్ స్టేట్మెంట్ ని మాత్రమే మనం రన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నాకేంటిది ఇక్కడతో ఈ కండిషన్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది రన్ అయింది అనమాట, ఇక్కడతో స్టాప్ అయిపోయింది. ఇక్కడ ఏంటిది, ఇక్కడతో ఈ కండిషన్, ఈ స్టేట్మెంట్ అనేది నాకు స్టాప్ అయింది. నేను అలాగా ఇంకో స్టేట్మెంట్ కూడా ఇక్కడ నేను రాసుకోవచ్చు. ఓకేనా, కానీ మనం ఇందులో సింగిల్ స్టేట్మెంట్ మాత్రమే రాస్తున్నాం అనుకోండి. ఒకవేళ ఫర్ లూప్ లో మనం సింగిల్ స్టేట్మెంట్ ఒకటి మాత్రమే మనం రాస్తున్నాం, వేరే స్టేట్మెంట్స్ ఏవి కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఈ కర్లీ బ్రాకెట్స్ ని తీసేసి కూడా ఈ కోడ్ ని మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, తీసేసినా కూడా మనకి ఇక్కడ ఇది రన్ అవుతుంది. ఈ రెండు కావాలంటే పక్క పక్కన కూడా పెట్టుకోవచ్చు. కానీ ఈ కండిషన్ ఎక్కడ మనకి ట్రూ అవుతుంది, ఎక్కడ వర్క్ అవుతుందంటే, మనం ఈ లూప్ లో, ఫర్ లూప్ లో ఒక్కసారి ఒక స్టేట్మెంట్ మాత్రం మనం ఇస్తున్నప్పుడు, ఓకేనా, ఒక స్టేట్మెంట్ ని మాత్రం మనం రన్ చేయాలనుకుంటున్నప్పుడు మనకి ఇలాగా అవుతుంది అనమాట. అదే ఒకవేళ మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తున్నాం అనుకోండి, ఇందాక రాసినట్టు బీబీఎస్సీ అని చెప్పి కానీ ఇంకేదన్నా స్టేట్మెంట్స్ అనేవి మనకి యాడ్ అవ్వాలనుకున్నాం అనుకోండి, మనకు ఆ టైంలో ఇది రన్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు బయలులోనే ఉంది, బయలులో ఏంటి డిఫరెంట్ కదా, బయలులో మనం ఇలాగా రాయలేము అనమాట. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ ఇనిషియలైజేషన్ వేరుగా ఉంటుంది, అలాగే కండిషన్ వేరుగా ఉంటుంది. ఓకేనా, ఫర్ లూప్ లో మాత్రమే ఇలా చేయగలం, అది కూడా సింగిల్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మాత్రమే. ఓకే, సింగిల్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మాత్రమే మనం ఇలా చేయగలం. మన నెక్స్ట్ లూప్ వచ్చేసి దీని ముందు హైడ్ చేస్తాను. మన నెక్స్ట్ లూప్ వచ్చేసి డూ వైల్ లూప్ అనమాట. ఓకేనా, ఈ డూ వైల్ లూప్ అనేది మిగతా లూప్స్ కంటే అంటే మిగతా లూప్స్ లాగానే ఇది కండిషన్ ని ట్రూ అయ్యే వరకు రిపీట్ చేస్తుంది. కాకపోతే దీనికి ఏంటంటే మిగతా వాటికంటే డిఫరెంట్ ఏంటంటే, ఒక కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకు కనీసం ఒక వాల్యూ అనే దాన్ని మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. అంటే ఒకసారి అన్న లూప్ అనేది ఇది చేస్తుంది. ఓకేనా, డూవెల్ ఏంటంటే మిగతా లూప్స్ లాగా రిపీట్ చేసిన ఏంటంటే మనకి ఒక లూప్ ని మాత్రం కన్ఫర్మ్ గా ప్రింట్ చేస్తుంది. ఈ డూవెల్ లూప్ లో ఏంటంటే ఎగ్జిట్ కంట్రోల్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, వైల్ లూప్ అనేది మనకి ఎలాగ వర్క్ చేస్తుంది, ఎంట్రీ లెవెల్ లూప్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట, కంట్రోల్ లాగా. ఓకేనా, ఇది వైల్ లూప్ అనేది ఎంట్రీ లెవెల్. ఓకేనా, చూడండి ఇక్కడ ఎంటర్ అవ్వంగానే, ఓకేనా, వైల్ అనేది ఇక్కడ ఎంటర్ అవ్వంగానే ఇది కండిషన్ ని రీడ్ చేసేసుకొని, ఓకేనా, ఈ కండిషన్ ని రీడ్ చేసేసుకొని ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, వైల్ లో అయితే, వైల్ లో కానీ ఫర్ లో కానీ మనకి ఏం చేస్తుంది, ఫస్ట్ కండిషన్ లోకి రాగానే, ఓకేనా, ఈ కండిషన్ లోకి రాగానే అది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి మనకి రన్ ఎగ్జిక్యూట్ చేసేసి ప్రోగ్రామ్ ని మనకి చెప్పేస్తుంది అనమాట. ఓకేనా, కానీ డూ వైల్ లూప్ లో ఏంటంటే ఇది మనకి ఇది ఒక ఎగ్జిస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తాయి అనమాట. ఫర్ వైల్ లూప్స్ అనేది ఎంట్రీ కంట్రోల్, అంటే ఎంటర్ అవ్వంగానే అది రన్ చేసేసుకునేది ఫస్ట్. ఓకే, సో ఏంటంటే ఎంట్రీలోనే ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, అది అక్కడతో ప్రోగ్రామ్ ని ఆపేస్తాయి అనమాట. ఓకేనా,
అదే ఈ డూ వైల్ లో ఏంటిది, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, దాని తర్వాత ఏంటంటే ఇది ట్రూ ఆర్ ఫాల్సా అని చెప్పి ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా, దీని సింటాక్స్ ఎలా ఉండిద్ది అని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. డూ, దీని తర్వాత వైల్ అని వస్తుంది. ఇది డూ వైల్ యొక్క సింటాక్స్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ డూ లో ఏమవుతుంది మనకి ఈ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, మనం ఏం చేస్తాము, మనం రాసే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, ఓకేనా, మనం రాసే కోడ్ మొత్తాన్ని మనం ఏం చేసాము, ఫస్ట్ కండిషన్ వచ్చి వైల్ లూప్ లోపల మనం స్టేట్మెంట్ ఇచ్చామన్నమాట. సో కానీ ఇక్కడ ఏం చేస్తామంటే డూ లో ఫస్ట్ గానే మనం స్టేట్మెంట్ ఇస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాము, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట, కండిషన్ తో ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో దాని ద్వారా మనకి ఏమవుతుంది, ఒక వాల్యూ అనేది కన్ఫామ్ గా మనకి ఏమవుతుందంటే రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక వాల్యూ అనేది మనకి రన్ అయ్యి అక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేనేం చేస్తానంటే వైల్ లూప్ ని తీసుకుంటాను, ఒకటి కొత్తది $i=1. ఓకే, వైల్ లూప్ తీసుకొని కండిషన్ నేనేం రాస్తున్నాను, $i అనేది <10 అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, నాకు <10 అయ్యేంత వరకు కూడా నాకు ఒక కోడ్ అనేది రన్ అవ్వాలి. ఓకేనా, నేను ఎక్కువలో ఏం చేస్తున్నా అంటే ఈ ఐ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను, అంటే అది ఎంతవరకు కండిషన్ అనేది రన్ అవ్వాలి అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే నేనేం చేస్తున్నాను అంటే ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు కన్ఫర్మ్ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి కదా. సో ఏంటంటే ఫస్ట్ $i ఇంక్రిమెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తుంది, అది ఐ అనేది 1 by 1 అది ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. మనకి ఎక్కడ దాకా రావాలి, అది ఐ అనేది <10 అంత అయ్యేంత వరకు కూడా మనకి అనేది ఈ వైల్ కండిషన్ అనేది మనకు రన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ డూలో ఏం చేద్దాం అంటే డూకి కూడా ఒక వేరియబుల్ ని తీసుకుందాం. నేను $a తీసుకుంటున్నాను. ఓకే, $a=1 అని ఇస్తున్నాను. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ డూలో మనం స్టేట్మెంట్ రాసేస్తున్నాం. ఏమని రాస్తున్నాము, ఎక్కువ తీసేసుకొని నేను $ని ప్రింట్ ఇచ్చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ కండిషన్ కూడా రాసేస్తున్నాను, $j <10. ఇది మన కండిషన్, వైల్ లో మన జరగాల్సిన కండిషన్ అనేది ఏ కదా. ఇక్కడ ఏంటంటే మన ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం మర్చిపోయాం. సో $a++ కాన్కాటినేట్ చేస్తాను ఈ రెండిటికి. డాట్ బ్రేక్ తో నేను కాన్కాటినేట్ చేశాను. చూడండి, ఈ రెండు కూడా ఏంటంటే రెండు వేరే వేరే కదా. ఇది ఫస్ట్ వైల్ ఉంది కదా,
ఈ వైల్ అనేది ఎక్కడ దాకా వస్తుంది, 1 నుంచి 9 దాకా రన్ అవుతుంది. అలాగే మనకి ఈ మనం ఏదైతే ఇచ్చామో డూ వైల్ కి మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో అది కూడా మనకి 1 to 9 దాకా ఇది రన్ అవుతుంది అన్నమాట. ఓకే, మధ్యలో దీనికి ఒక బ్రేక్ ఇస్తాను దీనికి. చూడండి ఒకసారి, ఇది వైల్ లూప్ లో మనకి ఏంటిది 1 నుంచి 9 దాకా వస్తున్నాయి. అలాగే జే లూప్ లో కూడా మనం 1 నుంచి 9 దాకా వాల్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకే, ఇది రెండింటికి మధ్యలో డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఒక లైన్ అనేది క్రియేట్ చేసాము. ఒకవేళ మనం ఇచ్చిన ఈ కండిషన్ లో, వైల్ అనే కండిషన్ లో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. ఎంట్రీ లెవెల్ కాబట్టి ఇది ఎంట్రీ లెవెల్ కంట్రోలర్ కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ ఇది కండిషన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేసి మనకి ఆ వాల్యూస్ అనేది దాని తర్వాత ట్రూవా కాదని చెప్పి మనకి ఇస్తుంది. ఒకవేళ ఇది 1 అనుకోండి, ఓకే, ఐ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చాము. ఈ కండిషన్ అనేది మనకి ఫాల్స్ కదా. సో మనకి చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే అది ఫాల్స్ కండిషన్ కాబట్టి ఇక్కడ మనకి ఏ కండిషన్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. అదే మనం సేమ్ స్టేట్మెంట్ మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, ఓకే, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి మనం ఇక్కడ ఇచ్చాము. చూడండి, ఇది ఒకసారి ప్రింట్ అయిపోయి మనకి 1 అని చెప్పి ఈ వాల్యూని ఇచ్చింది అనమాట. ఓకే, అంటే ఇదేం చేస్తుంది, ఫస్ట్ మనకి ఫస్ట్ ఇది కండిషన్ ని స్టేట్మెంట్ ని చెక్ చేసుకుంటుంది, దాని తర్వాత ఇది కండిషన్ ని చేస్తుంది. ఓకేనా, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇనిషియలైజేషన్, టెస్ట్ కండిషన్, దాని తర్వాత ప్రోగ్రామ్ ఇది వర్కింగ్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా గైస్. మనకి ఏంటిది డూ వైల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం ఇచ్చే వాల్యూస్ ని, వైల్ లూప్ డూ వైల్ లూప్ ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సేమ్ వర్కింగ్, కాకపోతే ఇందులో కూడా ఏంటిది ఇనిషియలైజ్ చేసుకోవాలి, టెస్టింగ్ ఇవ్వాలి, కండిషన్ ని చెక్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత స్టేట్మెంట్ అనేది రన్ అవ్వాలి. మనం ఫస్ట్ డూ వైల్ లో మనం ఏం చేస్తున్నాము, డూ వైల్ లోకి వచ్చేసరికి ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తున్నాము, దాని తర్వాత స్టేట్మెంట్ ని చెక్ చేస్తున్నాము. ఓకేనా, స్టేట్మెంట్ ని చెక్ చేస్తున్నాం, ఇది స్టేట్మెంట్ చెక్ చేస్తాం, దాని తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇస్తాం, దాని తర్వాత కండిషన్ ని రన్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా, మనం ఇచ్చిన కండిషన్ ని రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే, ఫస్ట్ ఇది స్టేట్మెంట్ ని చెక్ చేసుకుంది కాబట్టి ఒకసారి ఏంటంటే ఇది ఇంక్రిమెంట్ అయ్యింది కదా. సో మనకి ఆ ఒక వాల్యూ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేస్తుంది, దాని తర్వాత ఇది రన్ అవుతుంది. ట్రూ అయితే రన్ అవుతుంది, ఫాల్స్ అయింది అనుకోండి అక్కడతో ఆగిపోతున్నారు. ఒక వాల్యూని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసి అది ఆగిపోతుంది. 10 అని ఇచ్చిన తర్వాత మనకి వాల్యూస్ అనేవి మళ్ళీ ప్రొవైడ్ అయ్యాయి. అంటే దాని కండిషన్ ని చెక్ చేసుకుని అది ట్రూ అయింది కాబట్టి మనకి అక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఆ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి ఇది రన్ అయింది అనమాట. ఓకేనా, అదే వైల్ కండిషన్ లో ఏమవుతుంది, ఒకసారి డైరెక్ట్ గా ఏంటంటే కండిషన్ చెక్ చేసుకుని దాని తర్వాత స్టేట్మెంట్ లోకి వెళ్తుంది అనమాట. ఓకే, కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ లోకి వెళ్తుంది, లేకుంటే అక్కడతో ఫాల్స్ అని చెప్పి అక్కడతో ఇది ఎండ్ అయిపోతుంది అన్నమాట. ప్రోగ్రామ్ అనేది అక్కడతో ఎండ్ అయిపోతుంది. ఈ స్టేట్మెంట్స్ అన్ని ఏంటంటే మనకి రన్ అయ్యేవి రిపీటెడ్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇవన్నీ ఏంటంటే రన్ అవుతాయి. కాకపోతే ఇందులో ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటుందా, లేదా కండిషన్ చెక్ చేస్తుందా, లేకుంటే స్టేట్మెంట్ ని చెక్ చేసుకుంటుందా అనేది డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వైల్ లూప్ కి ఫర్ లూప్ కి తేడా ఏంటిది, ఇది వైల్ లూప్ ఏంటిదంటే ఇనిషియలైజ్ చేసుకునేది, కండిషన్ చెక్ చేస్తుంది, దాని తర్వాత స్టేట్మెంట్ రన్ చేసుకుంటుంది. ఫర్ లూప్ లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది, కాకపోతే ఎలా జరుగుతుంది అందులో మొత్తం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది తీసుకుంటుంది ఇది వైల్ లూప్ లో. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను.
వైల్ లూప్ లో మనకి ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకుంటుంది, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, ఓకేనా. దాని తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది చూస్తుంది అనమాట. ఓకే, మనం ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అది ఇస్తుంది అనమాట. ఇవన్నీ ఎలా ఇస్తున్నాం, మనం వేరుగా ఇస్తున్నాం. ఇనిషియలైజేషన్ అనేది బయట ఇవ్వాలి, కండిషన్ ఒకటి మాత్రం వైల్ లూప్ లో వర్క్ అవుతుంది. దాని లోపల స్టేట్మెంట్ లోపల మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది మనం డిఫరెంట్ గా ఇచ్చేస్తాం ఇంకా, ఓకేనా. ఫర్ లూప్ లో ఏంటిది, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అన్ని మొత్తం ఏంటంటే ఒకే దాంట్లో వచ్చేస్తాయి. ఫర్ లూప్ లో ఒకే దాంట్లో వచ్చేస్తాయి అనమాట ఈ మూడు కూడా. దాని తర్వాత అదేం చేస్తుంది, మనకి ప్రింట్ ఇచ్చిద్ది. మన ఏదైతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండిద్దో ఆ ఇన్ఫర్మేషన్ అది మనకి ప్రింట్ అనేది ఇచ్చిద్ది, ప్రొవైడ్ చేసిద్ది అనమాట. ఓకే, సేమే కానీ దీనికి ఏంటిది, అది మొత్తం ఏంటంటే ఒకే చోట మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి. వైల్ లూప్ లో మనకి ఏమంటే వేరుగా రాసుకోవాల్సి వస్తుంది అది, ఓకేనా. డూ వైల్ కి వచ్చేసరికి ఏంటంటే ఇది మొత్తం డిఫరెంట్ అనమాట, ఓకేనా. టోటల్ వర్కింగ్ అయితే ఒకటే, మిగతా లూప్స్ లాగా ఇది కూడా ఏం చేస్తుంది, రిపీట్ చేయడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట, ఓకేనా. ఒక కండిషన్ ని మనకు ఎప్పటి వరకు అయితే కావాలో, ఓకేనా, ఎంత వరకు అయితే మనకు అది కావాలో అక్కడ వరకు ఏంటంటే మనం దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇదేం చేస్తుంది, దీని సింటాక్స్ ఎలా ఉండిద్ది అని అంటే డిఫరెన్స్ అనమాట. ఇంక మొత్తం ఫస్ట్ ఏంటంటే ఇనిషియలైజ్ చేసుకుంటుంది, కానీ దాని తర్వాత ఇదేం చేస్తే ఇంక్రిమెంట్ చేస్తుంది, ఓకేనా. టెస్ట్ కండిషన్ ని చూసుకుంటుంది, దాన్ని ఇంక్రిమెంట్ చేసేస్తుంది, దాని తర్వాత కండిషన్ ని చెక్ చేస్తుంది. ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది తర్వాత నేను ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఇంక్రిమెంట్ ఇచ్చేస్తాను, స్టేట్మెంట్ ని చూసేసుకుంటాను అని చెప్పి ఫస్ట్ ఇది స్టేట్మెంట్ ని తీసుకుంటుంది అనమాట, ఓకేనా. దాని తర్వాత ఆ స్టేట్మెంట్ కి ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డూ వైల్ లో మనకి ఏ అనేది, ఓకేనా, ఏ అనేది ఒకటి 1 అనేది ఇచ్చామన్నమాట. డూ ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ మనం ఇచ్చిన దానికి ఇంక్రిమెంట్ చేసుకుంది, స్టేట్మెంట్ ని చూసుకుంటుంది. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము, డాలర్ అనేది ఇచ్చామన్నమాట, ఓకేనా. స్టేట్మెంట్ లో అదేం చేస్తుంది, ఏ అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఏ ప్లస్ అని ఇచ్చాం కదా, ఇది ఏం చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, 1 + 1 2 అలాగన్నమాట. ఇప్పుడు మనకి ఏ వాల్యూ అనేది రాలేదు అనుకోండి, అప్పుడు మనకి ఏం చేస్తుంది, ఆ 1 అనే వాల్యూని అక్కడ మనకి ప్రింట్ చేసి ఇస్తుంది అనమాట. ఫస్ట్ వాల్యూని మనకి అక్కడ ప్రింట్ చేసి ఇస్తుంది, ఓకేనా. ఈ లూప్స్ అనేవి మనకి ఇలా వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, లూప్స్ మనం దేనికి యూజ్ చేస్తామో రిపీటెడ్ చేయడానికి, అంటే ఒక కండిషన్ ని రిపీటెడ్ గా రాయడానికి, ఒక స్టేట్మెంట్ ని రిపీటెడ్ గా రాయడానికి లూప్స్ ని యూజ్ చేస్తాం, ఓకేనా. జస్ట్ లైక్ ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ లో కూడా ఈ లూప్స్ గురించి ఆల్రెడీ తెలుసుకుని ఉన్నాం, ఆల్రెడీ చేసాం కూడా. సో సేమే, కాకపోతే కొద్దిగా సింటాక్స్ డిఫరెన్సియేషన్ అనేది కొంత ఉండిద్ది. ఆ సింటాక్స్ కూడా దాదాపుగా ఒకేలా ఉండిద్దిలే, కానీ మనం అక్కడ వేరియబుల్స్ అని చెప్పి మనం వేరేగా తీసుకుని వేర్ అని కానీ లెట్ అని కానీ ఇలా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే అన్నిటికీ మనం డాలర్ తో డైరెక్ట్ గా తీసేసుకుంటాం అనమాట. వేరియబుల్ డాలర్ తో మనం తీసేసుకుంటాం, ఓకేనా. ఇది వాళ్ళ క్లాసు అంతే. ఏంటంటే లూప్స్ గురించి చెప్తామని మొత్తం అవి చెప్పేశాను, లూప్స్ అండ్ లూప్స్ టైప్స్, ఓకేనా. అలాగే ఏంటంటే మీకు దీని మీద మీరు ఏదో ఇవ్వాలంట కదా, మీకేందంటే మీకు పీడిఎఫ్ ఇచ్చి ఉంటారు కదా, మనం వెబ్సైట్ లో మనం ఏమేం చేస్తున్నాం, ఏ క్లాసెస్ చెప్పుకుంటాం ఏంది అనేది మొత్తం పీడిఎఫ్ అనేది మీకు, మీ లాగ్ బుక్ తయారు చేసుకోవాలి కదా. సో ఏంటంటే అందులో మన లాస్ట్ లో మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాసిస్తాం కదా, ఓకేనా. ఏంటంటే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయిస్తాను నేను. నార్మల్ గా వెబ్సైట్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. అలాగే ఏంటంటే మన 4 pages ఒక నార్మల్ బేసిక్ వెబ్సైట్ అనమాట. 4 pages నార్మల్ వెబ్సైట్. మనం అందులో ఈ ఏంటిది బ్యానర్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, బయట ఉండే jQuery ఇవి ఉంటాయి కదా, మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ ఏంటంటే తీసుకొచ్చుకొని మనం స్లైడర్స్ కానీ
ఓకే, రివ్యూ స్లైడర్స్ కానీ ఇవన్నీ మనం ఎలా మెన్షన్ చేసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనేది మీకు అన్ని చెప్తాను. బట్ మీరేం చేయాలంటే, నేనైతే ఒక ఫార్మాట్ లో చెప్పేస్తాను అంటే ఒక దాని గురించి అని చెప్పి, బట్ మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఓన్ గా చేసుకోండి. వన్స్ ఏంటంటే మీకు కావాలంటే మీ కాలేజ్ గురించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అక్కడ మీరు సబ్మిట్ చేయడానికి ఒక నార్మల్ గా నేనేంటి అంటే నేను టెక్స్ట్ అనేది నార్మల్ వదిలేస్తాను. మీరేంటంటే చాట్ జీపీటీ ఇచ్చేసుకోండి కంటెంట్ కోసం కావాలంటే. లేదు మీ అందరం కలిసి ఒకటే ఇస్తాం అనుకుంటే సో ఒక దాని మీద చేసేద్దాం. లేదు అంటే మీరు కొంచెం డిఫరెంట్ గా చేసుకోండి అనుకుంటే అంటే ఫార్మేట్ అదే ఉంటుంది, కాకపోతే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని మార్చుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, సర్వీసెస్ ఉన్నాయి, సర్వీసెస్ నేను ఫర్ సర్వీస్ 1 సర్వీస్ 2 అని పెట్టేస్తాను. మీరు అక్కడ ఏం ప్రొవైడ్ చేస్తారో అది రాయండి మీరు. ఓకే, ఒకళ్ళ హాస్పిటల్ కి, ఒకళ్ళేమో వేరే బిజినెస్ కి, అలాగే ఒకళ్ళేమో డిజిటల్ మార్కెటింగ్ కి, ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ని మీరు క్రియేట్ చేసేసుకొని వాళ్ళకి మీరు సబ్మిట్ చేసుకోండి అక్కడ. ఓకేనా, ప్రాజెక్ట్ కింద అది సబ్మిట్ చేసేసుకోండి, మీకు అది సరిపోయింది అప్పుడు. అలాగే ఏంటంటే మనం పిహెచ్పి నేర్చుకుంటున్నాం కాబట్టి మన దీని నుంచి ఏంటంటే ఫామ్ అనేది, ఇప్పుడు ఫామ్స్ అనేవి క్రియేట్ చేస్తాం మనం కాంటాక్ట్ దాంట్లో, లేకుంటే ఒక పాప ఫామ్ క్రియేట్ చేసాం అనుకోండి. ఫామ్ డేటా అనేది మనకి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చెప్తాను. అంటే ఒక మెయిల్ ఐడికి దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఒక మెయిల్ ఐడికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఆ మెయిల్ ఐడికి మనం దాన్ని అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తము ఆ మెయిల్ ఐడిలో వచ్చింది అనమాట. మెయిల్ కి ఒక మెసేజ్ అనేది లాగా వచ్చింది. అలాగే ఆ మెయిల్ ఫార్మేట్ అనేది కూడా ఎలా ఉండాలి. ఓకేనా, అంటే జస్ట్ అలా పంపించేసాం అనుకున్నాం మనకి టెక్స్ట్ టైప్ లో వచ్చేసింది అనమాట. దాంట్లో దాన్ని ఫార్మేట్ ఎలా చేయాలి అంటే పిహెచ్పిలో మనం HTML కానీ CSS కానీ మనం ఎలా రాస్తాం కొన్నింటికి అనేది అది కూడా మీకు ఆ ప్రోగ్రామ్ లోనే నేను చెప్పేస్తాను. ఓకేనా, ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. అలాగే ఏంటంటే థ్యాంక్ యూ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవి కూడా అనమాట. అంటే మన వెబ్సైట్ లోకి ఎవరైనా వచ్చారనుకోండి, మనకి థ్యాంక్ యూ పేజ్ ద్వారా ఏంటంటే మనం చూసుకోవచ్చు అనమాట. ఈ విషయాలు ఏంటంటే అంటే దాన్ని ఎలా మనం చేసుకోవచ్చు ఏంటనేది ఏంటంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ లో మీకు అవి తెలుస్తాయి. ఓకేనా, మనం ఏంటంటే ఒక థ్యాంక్ యూ పేజ్ ని క్రియేట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఎలాగా కాంటాక్ట్ ఫామ్ ని సబ్మిట్ చేసినప్పుడు అది థ్యాంక్ యూ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, దాని నుంచి మళ్ళీ మనం కాంటాక్ట్ పేజ్ కు లేకుంటే హోమ్ పేజ్ కు అలా వచ్చేస్తాం అనమాట. ఓకేనా, సో ఎవరెవరు మన వెబ్సైట్ లోకి వచ్చారనేది కూడా ఇన్ఫర్మేషన్ ని, లేకుంటే ఎంతమంది రీచ్ అయ్యారు, ఎంతమంది విజిట్ చేశారనేది కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకేనా, మీరేంటంటే ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం కదా, సో దాని తగ్గట్టుగా మనం ఆల్రెడీ బేసిక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మీకు కుదిరితే మీ ఓన్ గా ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుని, నేను మిగతావన్నీ ఏంటంటే ఇది చెప్పాను కదా, ఈ కరోజిల్స్, స్లైడర్స్ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు తర్వాత క్లాసెస్ లో చెప్పేస్తాను, సరిపోతుంది. మీకంటూ ఒక ఐడియాతో, ఓకేనా, మీ ఓన్ ఐడియాతో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. లేదంటే మీరు ఎక్కడైనా చూసారనుకోండి దాన్ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీ ఓన్ గా CSS HTML యూజ్ చేసేసి దాన్ని మీరు ఎలా బ్యూటిఫై చేయాలనుకుంటున్నారో మీరు క్రియేట్ చేసి పెట్టేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఏంటంటే మనం దీన్ని ఎలాగో మిగతా ఏంటంటే యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం 1 by 1. ఓకేనా, స్లైడర్ దే ఉంది, స్లైడర్ చోట మీరు ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తాం, మనం స్లైడర్ క్రియేట్ చేసుకుంటాం, ఆ సెక్షన్ తీసుకెళ్ళి అక్కడ మీరు ప్రొవైడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఎలా అనమాట. మీరు ఏంటంటే ఒక ఫార్మేట్ అనేది మీరు పెట్టేసుకోండి. నేనేం చేస్తానంటే బేసిక్ వెబ్సైట్ లో నేను నార్మల్ గా ఏంటంటే ఫస్ట్ బ్యానర్ ఎలా రావాలి, ఈ స్లైడర్స్ ఎలా రావాలి, PHP ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి, పాపప్ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆన్ క్లిక్, ఓకే, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఆన్ క్లిక్ ద్వారా మనకి అది ఎలా పాపప్ అవుతుంది, ఎలా మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాలి, ఇవన్నీ ఏంటంటే మనం అందులో చూసుకుందాం. ఓకేనా, నావిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా నేను అందులో మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ క్లాసెస్ లో. ఓకేనా, మీరు దాన్ని ప్రాజెక్ట్ కింద పెట్టేసుకోండి. బేసిక్ గా ఇవ్వాలనుకుంటున్నారా, లేకుంటే మీ క్రియేటివిటీని వాడి కొత్తగా ప్రాజెక్ట్ ని ఇంకొంచెం మాడిఫై చేసుకుని ఇవ్వాలనుకుంటున్నారా అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఓకేనా, ఓకే గైస్, అయితే బాయ్.